వెల్కమ్ టు హెల్త్ ఫైల్. అందాన్ని ఎలివేట్ చేసేది హెయిర్. మరి ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే చాలా మందికి బాల్డ్ హెయిర్ వస్తుంది. మరి బాల్డ్ హెయిర్ వస్తే వారికి ఏ విధమైన సర్జరీ చేస్తారు? లేటెస్ట్ టెక్నాలజీస్ ఏ విధంగా ఉన్నాయి? ఏ వయసు వారికి ఈ సర్జరీ చేస్తారు? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా ఉంటుంది? తదితర వివరాలు మనతో పాటు షేర్ చేసుకోవడానికి హెయిర్ క్రియేషన్స్, హెయిర్ స్కిన్ లేజర్ క్లినిక్, ట్రైకాలజిస్ట్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ శైలేందర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. అసలు చాలా మందికి బాల్డ్ హెడ్ వస్తుంది, ఎస్పెషల్లీ బాయ్స్లో చూసుకుంటే. ఈ బాల్డ్ హెడ్ రావడానికి కారణాలు ఏంటి? ఎవరికి మీరు సర్జరీకి ప్రిఫర్ చేస్తారు? జనరల్లీ అంటే ఈ రోజుల్లో అంటే హెక్టిక్ లైఫ్ స్టైల్లో ఏంటంటే మనకి చాలా మటుకి చిన్న ఏజ్లోనే హెయిర్ లాస్ అవుతుంది. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ లాస్. జెనెటిక్గా వంశపరంగా ఉన్న వాళ్ళకి ఏదైనా ట్రిగరింగ్ ఫ్యాక్టర్ వల్ల హెయిర్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ అ ప్యాటర్న్. సో ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే దే ఐడెంటిఫై వెదర్ ఇట్స్ అ ప్యాటర్న్, it's a genetic hair loss or it's a normal hair loss. Normal hair loss ki we can put on medications and we can correct them and we can arrest the hair fall. Genetic ga unna valaki oka pattern start ayipotundi ana valaki ante we do a consultation and we identify the problem and grading enta varaku undi chusi dani batti manam surgery ki plan chestamandi. So surgery kanadi minimum ga ante as young as 20 to 23 years nunchi start cheskoni we can go up to as late as 50 years also, provided if they have any medical conditions also they should be under check. డయాబెటీస్ వాళ్ళు కూడా చేయొచ్చు, హైపర్ టెన్షన్ కేసెస్ కూడా చేయొచ్చు, కానీ ఇట్ షుడ్ బి అండర్ కంట్రోల్. ఓకే, అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, ఎలా చేస్తారు? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ అ సర్టిఫైడ్ సర్జరీ టెక్నిక్ వేర్ ఫస్ట్ ఇనిషియల్లీ మనం హెయిర్ ఫాల్ని అరెస్ట్ చేయడానికి కొన్ని ట్రీట్మెంట్స్ ఇస్తాం. వెన్ ఇట్స్ నాట్ బియాండ్ దట్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ దెన్ వీ సజెస్ట్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ స్పెషల్లీ ఫర్ దోస్ హూ హ్యావ్ జెనెటిక్ హిస్టరీ. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ముఖ్యంగా రెండు టెక్నిక్స్ ఉన్నాయి, ఎఫ్యూటీ, ఎఫ్యూఈ. స్ట్రిప్ టెక్నిక్ అన్నది ఏంటంటే తల వెనుక భాగంలో ఒక 1.5 inch to 26 inches హాఫ్ మూన్ షేప్లో వీ టేక్ ఎ స్ట్రిప్ of a depth of 3 to 4 millimeters. Then the two ends are brought together and sutured. సో ఆ సర్జరీ అంటే మనకి స్ట్రిప్స్ టెక్నిక్లో సూచరింగ్ ఉంటుంది అండ్ నెక్ మూవ్మెంట్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఆ తీసుకున్న గ్రాఫ్స్ని మైక్రోస్కోపిక్లో సపరేట్ చేసేసి మళ్ళీ ఫ్రంట్లో మనం డిజైనింగ్ చేసుకొని ఇంప్లాంటేషన్ జరుగుతుంది. దట్ ఈస్ ద స్ట్రిప్ టెక్నిక్ which involves lot of team and equipment also. The most advanced is FUE. Strip technique is more surgical. FUE is less invasive, అంటే అది కీ హోల్ సర్జరీ లాగా. ఇప్పుడు ఒకప్పుడు మనకి అపెండిసైటిస్ అయితే మొత్తం ఓపెన్ సర్జరీ చేసేవారు, దానికి రెస్ట్ ఎక్కువ ఉండేది, హాస్పిటల్ స్టే ఎక్కువ ఉండేది, కొన్ని ప్రికాషన్స్ ఎక్కువ. ఇప్పుడు కీ హోల్ సర్జరీస్ వస్తున్నాయి, మినిమల్ ఇన్వేజన్, సేమ్ డే యువర్ డిశ్చార్జ్. అలాగే FUE టెక్నిక్లో కూడా అంటే వీ ఓన్లీ డూ ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్, వీ డూ గ్రాఫ్స్ బై గ్రాఫ్స్ ప్లకింగ్. సో దాంట్లో ఏంటంటే దెర్ ఇస్ నో కట్ అండ్ సూచరింగ్ and there is no loss of blood, too much of loss of blood, and the same day discharge. Both the techniques is discharge the same day, but దీంట్లో less risk factors తక్కువ ఉంటాయి అండ్ బేసిక్ ప్రికాషన్స్ తీసుకుంటే అయిపోతుంది. సో వెనక భాగంలో తల వెనక భాగంలో డోనర్ ఏరియా అంటాం, స్కాల్ప్ ఏరియా, ఆ భాగం నుంచి వీ టేక్ గ్రాఫ్స్, 1 by 1 unit we extract grafts and those grafts are stored in a solution and ఫ్రంట్లో మనకు కావాల్సిన ఏరియాలో డిజైన్ చేసుకొని then we create the slits, sites, appropriate sites for implantation. Then those grafts that are extracted are then implanted in the front as per requirement. So that is FUE technique. Okay. So the same day, in both the techniques, the same day client is discharged, but in FUT technique there are some more precautions when compared to FUE. ఓకే, అంటే ఇప్పుడు అందం అంటే ఆడవాళ్ళకు కూడా ఎక్కువ కాన్షియస్ ఉంటుంది. ఆడవాళ్ళకు కూడా ఏజ్ బట్టి, వాళ్ళ జెనెటికల్ ప్రాబ్లమ్స్ బట్టి బాల్డ్ హెయిర్ రావడము, డెన్సిటీ తగ్గిపోవడం లాంటివి కూడా ఉంటాయి. వాళ్ళకు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారా? యూజువలీ ఫీమేల్స్లో, మన ఇండియన్ ఫీమేల్స్లో చాలామంది మన శ్రద్ధ వహించారు, అంటే హెల్త్ పరంగా చాలామంది ఉపవాసాలు ఉండడము, లేకపోతే దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ ద డైట్ లోపాల వల్ల ఏంటంటే డైటరీ డెఫిషియన్సీస్ వల్ల హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి జనరలీ వీ డోంట్ సజెస్ట్ సర్జరీస్, వీ ట్రై టు కరెక్ట్ దెమ్. అండ్ బట్ కొంతమందిలో యాక్సిడెంట్ కేసెస్ కానీ ఏదన్నా యాక్సిడెంట్ కేసులో వెన్ దెర్ ఇస్ ఎ ప్యాచ్, సో వాళ్ళకంటే వీ డూ సర్జరీ, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ. బట్ మేల్స్కి ఫీమేల్స్కి కొన్ని జాగ్రత్తలు డిఫరెంట్గా ఉంటాయి. మేల్స్లో జనరలీ వీ డూ కంప్లీట్ షేవ్ చేస్తాం అనమాట, ట్రిమ్ చేసేసి చేయొచ్చు. ఫీమేల్ అంటే వీ కెనాట్ డూ ద ట్రిమ్మింగ్ ప్రాసెస్. సో వీ హ్యావ్ టు మనకు కావాల్సిన వెనుక డోనర్ ఏరియాను కొంచెం ఏరియాని మనం ట్రిమ్ చేసుకొని అక్కడి నుంచి గ్రాఫ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి ముందు కావాల్సిన చోట పెడతాం. యూజువల్లీ ఫీమేల్స్లో ఈ
ఇక్కడ సెంటర్ పాయింట్లో పార్టిషన్ ఏరియాలో ఎక్కువ లాస్ ఉంటుంది అండ్ హెయిర్ లైన్ రిసీడింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ 2 కన్సర్న్స్ ఇఫ్ యూ కెన్ కరెక్ట్ దెమ్ ఇట్ ఈస్ ఓకే విత్ దెమ్. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారండి. నమస్తే అండి. హలో నమస్తే అండి. యా, దుర్గాప్రసాద్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో నమస్తే సార్. దుర్గాప్రసాద్ గారు నమస్తే అండి, చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే సార్. చెప్పండి దుర్గాప్రసాద్ గారు. అదే 2 years నుంచి హెయిర్ ఫాల్ బాగా అవుతుందండి. ఓకే, మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉందా అంటే వంశపరంగా ఉందా? నాన్నగారు వైపు నుంచి మా తాతయ్య గారికి ఉందండి. తాతయ్య గారికి ఉంది. ఓకే, యూఆర్ స్టూడెంట్ వర్కింగ్ హాస్టల్లో ఉంటారా? మామూలు జాబ్ చేస్తున్నా, ప్రైవేట్ జాబ్. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి క్లినిక్ కన్సల్ట్ అవుతే డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసి కొన్ని టెస్ట్లు ఉంటాయి, ఎగ్జామినేషన్ చేసి అంత ప్యాటర్న్ ఎలా ఉంది, ఏ గ్రేడ్లో లాస్ ఉంది చూసి దాన్ని బట్టి సర్జరీ అవసరమా లేదంటే మెడికల్లీ ట్రీట్మెంట్ చేసి దాన్ని ఇంకా అరికట్టగలుగుతామా, ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా అన్నది డిసైడ్ చేసి చెప్పగలుగుతారు. రైట్, మరో కాలర్ కర్నూలు నుంచి సానియా కాల్ చేశారు. సానియా గారు నమస్తే అండి. మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నామండి, వైట్ హెయిర్స్ వస్తున్నాయి. ఓకే, హలో 4 years అయినాయి తీసుకొని కూడా ట్రీట్మెంట్. ఓకే, వైట్ హెయిర్ గురించి సమస్య. వైట్ హెయిర్స్ యా, అండి. వైట్ హెయిర్ అంటే ఏజ్ యాక్చువల్లీ వచ్చేసి 18 years. యా, ఓకే, చిన్న ఏజ్లో వైట్ హెయిర్కి అంటే పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఏం లేదు రైట్ నౌ యాజ్ ఆఫ్ నౌ. బట్ డెఫినెట్గా ఒకసారి ఇఫ్ యూ కన్సల్ట్ డాక్టర్ ప్రాపర్గా ఎగ్జామినేషన్ చేశాక కొన్ని మెడికేషన్ ద్వారా కొంతవరకు అరికట్టవచ్చు. కంప్లీట్గా ఎరాడికేట్ చేయడం అనేది ఇప్పుడు రైట్ నౌ అంటే ఇట్ విల్ టేక్ టైం. బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎలా ఉంటుంది డాక్టర్? యా, కొంతమంది క్లయింట్స్లో దే కమ్ లేట్ టు ది డాక్టర్. అంటే కొంతమంది బయట రకరకాల ట్రీట్మెంట్స్ చేసుకొని లేకపోతే హోమ్ రెమెడీస్ అంటారు దాన్ని, చాలామంది ట్రై చేశాక ఇఫ్ నథింగ్ వర్క్స్ అవుట్ దే కమ్ టు ది డాక్టర్. కొన్నిసార్లు ఏమంటే ఇట్ ఇస్ టూ లేట్, కొన్ని సందర్భాల్లో వాళ్ళు చాలా లేట్ అయిపోతారు. వెనుక భాగం డోనర్ ఏరియా అంతా రిసీడ్ అయిపోయి ఉంటుంది. సో డోనర్ ఏరియా వెనుక ఉంటేనే మనం ఏమైనా సర్జరీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మన రిలేటివ్స్ కానీ మన ఫ్యామిలీ వాళ్ళ డోనర్ హెయిర్ యాక్సెప్ట్ చేయదు బాడీ. సో ఓన్ హెయిర్ ఉంటేనే చేయగలుగుతాం, అది కూడా న్యాచురల్ హెయిర్ ఉండాలి. ఆర్టిఫిషియల్ హెయిర్ పెట్టలేము, మన రిలేటివ్స్ డోనర్స్ తీసుకోలేము. అన్లైక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అని ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్, ఇక్కడ అన్ఫార్చునేట్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో సొంత హెయిర్ ఉంటేనే బాడీ యాక్సెప్ట్ చేస్తుంది, రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయదు. సో వెన్ దేర్ ఇస్ డిప్లీషన్ ఆఫ్ డోనర్ ఏరియా వెనకలేనప్పుడు ఏంటంటే ఆల్టర్నేటివ్స్ వాట్ వీ హ్యావ్ ఫర్ మేల్స్, వీ హ్యావ్ బియర్డ్, లోవర్ చిన్ ఏరియా, వీ హ్యావ్ అప్పర్ చెస్ట్ అండ్ వీ హ్యావ్ ప్యూబిక్ హెయిర్. సో దోస్ ఏరియాస్ క్యాన్ బి టార్గెటెడ్ అండ్ అక్కడ నుంచి గ్రాఫ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి మన రిక్వైర్డ్ ఏరియాలో మనం ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతాం. దిస్ ఈజ్ ఫర్ మెన్ హూ డోంట్ హ్యావ్ సఫిషియంట్ డోనర్ ఏరియా. రియల్లీ ఇట్స్ నైస్. అంటే చాలా మందికి వెనక్కి కూడా ఉండకపోవచ్చు, ఉండవు. అలాంటప్పుడు ముందు కావాలనే ఆరాటం కూడా ఉంటుంది. ఎస్, రైట్. మరో కాలర్ వెంకటేష్ వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేశారు. నమస్తే వెంకటేష్ గారు. మేడం నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి వెంకటేష్ గారు. సార్ నమస్తే సార్. నాకు చిన్నప్పుడు నాకు 22 years సార్, ప్రజెంట్. చెప్పండి. అయితే నాకు బ్యాక్ సైడ్ ఎలిఫేషన్ వస్తుంది సార్, దాన్ని కొన్ని కారణాల వల్ల నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఓకే, బ్యాక్ సైడ్ ఏరు చాలా పల్సగా ఉంటుంది సార్, నాకు బ్యాక్ సైడ్ తీసుకుని ప్లాంటేషన్ చేయాలి కదా సార్. అవునండి. నా ఏరు కూడా కొంచెం ఉంటుంది, ప్లాంటేషన్ అయిన అవకాశం ఉంది. అలాగే టెంపల్ కూడా ఉండవు సార్, నాకు సైడ్స్ కూడా లేవు. ఇప్పుడు మామూలుగా అలోపేషియా కండిషన్లో ఎంబడే సర్జరీ చేయడానికి లేదండి. ఫస్ట్ డాక్టర్ గారితో కన్సల్ట్ అవుతే ట్రీట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ దాన్ని ఒక స్టేజ్ తీసుకొచ్చి దాన్ని అరికట్టిన తర్వాతనే అప్పుడు డోనర్ ఏరియా అవైలబిలిటీని బట్టి మనం ప్లాన్ చేయొచ్చు. లేదా ఇంతకుముందు నేను చెప్పినట్టు బాడీ హెయిర్ అండ్ స్కాల్ప్ హెయిర్ రెండు కలిపి కూడా చేయొచ్చు. రైట్, మరో కాలర్ ఈస్ట్ గోదావరి నుంచి వరుణ్ కుమార్ కాల్ చేశారు. వరుణ్ కుమార్ గారు నమస్తే అండి. వరుణ్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ అది మేము ఏంటంటే హెయిర్ గురించి చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. చెప్పండి. ఏంటంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత డాక్టర్ కన్సల్టెంట్ అయిన తర్వాత మేము పిఆర్పి అనేది చేసుకున్నాం సార్, పిఆర్పి ట్రీట్మెంట్. ఓకే, ప్రాబ్లం వచ్చిన తర్వాత డాక్టర్ కన్సల్టెంట్ అయిన తర్వాత అది పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మేము 1 year పెట్టి 2 years కూడా మేము పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సక్సెస్ఫుల్ గా వచ్చింది సార్ హెయిర్ అనేది. మళ్ళా ఏంటంటే పిఆర్పి ఎప్పుడైతే కంటిన్యూ డిస్కనెక్టింగ్ అయిందో మళ్ళా హెయిర్ అనేది ఆటోమేటిక్ గా గ్రోత్ అనేది తగ్గిపోయింది సార్. ఇది వంశపరంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే పిఆర్పి ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. మీరు ఒట్టి పిఆర్పి మీద ఆధారపడకుండా
డైట్ ఈజ్ వన్ మెయిన్ ఫ్యాక్టర్. డైట్ ఒకటి, స్ట్రెస్ ఒకటి, ఇవి మనం కంట్రోల్ చేసుకోగలిగితే కనుక డైట్ ద్వారా మనం పిఆర్పి కొంతకాలం తర్వాత ఆపేశాక డెఫినెట్లీ డైట్ ద్వారా ఉన్న మన లైఫ్ స్టైల్ మన జీవన శైలి అండ్ మన స్ట్రెస్ని బట్టి మనం తీసుకున్న డైట్ని బట్టి మనం మెయింటైన్ చేయగలుగుతాం. మీరు అందుకే ఒక డైటిషియన్ని కన్సల్ట్ అవ్వండి, దెన్ దట్ వుడ్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఓకే, ఇందాక పిఆర్పి అంటున్నారు, అసలు పిఆర్పి అంటే ఏంటి డాక్టర్ గారు? పిఆర్పి ఈజ్ ఇనిషియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎందుకంటే వచ్చిన ప్రతి క్లయింట్కి వీ డోంట్ సజెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సర్జరీ ఈజ్ వెన్ నార్మల్ మెడిసిన్స్ డజన్ వర్క్ రొటీన్ ట్రీట్మెంట్స్. సో ప్రివెంటివ్గా ఏంటంటే ఫస్ట్ వీ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ మెడికేషన్ పెడతాము అండ్ వీ డూ ఆల్ సప్లిమెంట్స్, గివ్ సప్లిమెంట్స్. సో దాంట్లో భాగంగానే పిఆర్పి ఇస్ నాన్ సర్జికల్ ప్రొసీజర్. ఇట్స్ ప్లాస్మా రిచ్ థెరపీ అని ఉంటుంది. దీంట్లో మన ఓన్ బాడీ నుంచి మన ఓన్ బ్లడ్ సెల్స్ తీసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి ఓన్లీ రిచ్ ప్లాస్మా సెల్స్ని లాక్ చేసి దాన్ని తీసుకోవడం జరుగుతుంది. తీసి మళ్ళీ మన స్కాల్ప్లో ఎక్కడైతే మనకు పలసబడుతున్న ఏరియాలో అక్కడ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే స్టిమ్యులేషన్ జరుగుతుంది అండ్ గ్రోత్ సెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో దట్ ఈస్ కొంతకాలం వరకు తీసుకోవాలి అలాంగ్ విత్ మెడికేషన్ అండ్ డైట్. Then that only helps. సో అలా చేస్తే కూడా హెయిర్ గ్రో అయ్యే అవకాశం. Initially we try all non-invasive, non-medical treatments. Then later on if nothing works out and then he lost completely hair baldness వచ్చిందంటే then only we suggest for hair transplantation. ఓకే, నైస్. మరో కాలర్ కృష్ణా జిల్లా నుంచి వెంకటేష్ గారు కాల్ చేశారు. వెంకటేష్ గారు. హలో వెంకటేష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. వెంకటేష్ గారు చెప్పండి. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ నాకు తలస్నానం చేసినప్పుడు బాగా ఊడిపోతుంది సార్ ఎంటికలు. ఓకే, నమస్తే అండి. చెప్పండి వెంకటేష్ గారు. సార్ నేను తలస్నానం చేసినప్పుడు ఎంటికలు బాగా ఊడిపోతున్నాయండి. ఇది ఏంటంటే చాలామంది మామూలుగా మనకి డైలీ కూడా ఎవ్రీడేలో మనకి 50 to 100 హెయిర్స్ ప్రతిరోజు రాలుతుంటాయి. దట్స్ కామన్. ఎందుకంటే హెయిర్ అది ప్రాసెస్, ఆన్గోయింగ్ ప్రాసెస్. సో మనం జనరల్గా ఎక్కువ గమనించేది మనం షవర్లోనే. మామూలుగా డే టు డే లైఫ్లో మనం బైక్ నడిపేటప్పుడు కానీ ఆఫీస్లో కూడా హెయిర్ రాలుతుండగా మనం అంత గమనించాం. షవర్లోనే మెయిన్గా ఎక్కువ గమనిస్తాం, ఎందుకంటే అక్కడ మనకి చాలా ప్రామినెంట్గా తెలిసిపోతుంది. బట్ అప్ టు ఇట్స్ 50 to 70 హెయిర్స్ అంటే పర్ డే అంటే ఇట్స్ నాట్ టు వరీ అండి. ఇఫ్ ఇట్స్ మోర్ దెన్ దట్, ఊరికే ఇట్లా దూతే కూడా చేతి పట్టుకుంటే చేతికి వస్తున్న వెంట్రుకలంటే దెన్ డెఫినెట్లీ ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. ఓకే, మరో కాలర్ నిజామాబాద్ నుంచి కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు. మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి కిరణ్ గారు. సార్ నాది 25 సార్. నాకు టాబ్లెట్స్ వాడినా సార్ న్యూమోనియా వచ్చినప్పుడు. అయితే కొంచెం ఎయిర్ లైన్ వెనక్కి వెళ్ళింది సార్. ఓకే. అయితే మినాక్సిడిల్ గింత వాడినా అయితే కొంచెం బేబీ హెయిర్స్ వస్తున్నాయి కానీ అది పూర్తిగా పెరగట్లేదు సార్. అంటే హెయిర్ రిసీడ్ అయిన తర్వాత పోయిన చోట హెయిర్ అనేది మళ్ళీ రావాలంటే సర్జికల్ మెథడ్లోనే వస్తుందండి. ఉన్న హెయిర్ని, పలసబడిన హెయిర్ని కాపాడడం కోసము మీరు అన్నట్టు ట్రీట్మెంట్స్, మెడిసిన్స్ వాడచ్చు, సప్లిమెంట్స్, మెడిసిన్స్, టాపికల్ సొల్యూషన్స్ చేయొచ్చు. ముందుకు రిసీడింగ్ అంటే ఒకసారి చూస్తే చెప్పగలుగుతాం ఎంత రిసీడ్ అయింది, మీ ఏజ్ని బట్టి, మీ దాన్ని బట్టి చెప్పగలిగితే దాన్ని ఇఫ్ ఇట్స్ ఓకే అనుకుంటే వీ క్యాన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, అదర్వైజ్ వీ కెన్ ప్లాన్ ఫర్ సర్జరీ. రైట్. అంటే ఇప్పుడు చాలా క్లినిక్స్ ఉన్నాయి, చాలా మంది ఎక్కడ వెళ్ళాలి, ఏంటి, ఎవరు పర్ఫెక్ట్ చేస్తారు అని అంటున్నారు. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ యువర్ క్లినిక్? దిస్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ భూమి వచ్చినట్టు కాస్మెటిక్ భూమి ఉంది ఇప్పుడు. సో పీపుల్ ఆర్ మోర్ కాన్షియస్, యూత్. సో అవగాహన చాలా ఉండడం వల్ల చాలామంది ఇన్వెస్టింగ్ ఇంటూ దేర్ సెల్ఫ్ కాన్షియస్ బ్యూటీ. సో దీనివల్ల ఏంటంటే భూమి రావడం వల్ల చాలామంది నాన్ మెడికల్ వాళ్ళు కూడా, దీనికి సంబంధం లేని వాళ్ళు, అర్హత లేని వాళ్ళు కూడా దీన్ని క్యాష్ చేసుకుందామని చాలా సెంటర్స్ పెట్టారు. చాలా మంది సెంటర్స్ కూడా ఇల్లీగల్ సెంటర్స్, సర్టిఫికేషన్స్ లేవు, సరైన సిబ్బంది లేరు, సర్టిఫైడ్ డాక్టర్స్ లేవు. సో అంటే క్యాష్ చేసుకుందాము, నడుస్తుంది భూమి అన్నట్టుంది. సో జనరల్లీ వాట్ ఐ సజెస్ట్ ఫర్ క్లయింట్స్ ఇస్ డెఫినెట్గా ఒక క్లినిక్ సందర్శించినప్పుడు, క్లినిక్ విజిట్ అయినప్పుడు క్లినిక్ సర్టిఫికేషన్స్ ఎప్పటి నుంచి స్థాపించారు, వాళ్ళ సక్సెస్ రేషియో ఎలా ఉంది, వాళ్ళ స్టాఫ్ ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి చెక్ చేసుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి డెఫినెట్గా డోంట్ ఫాల్ ఫర్ ఆఫర్స్. టూ మెనీ ఆఫర్స్ ఉందంటే డెఫినెట్లీ దేర్ ఇస్ సంథింగ్ క్యాచ్. సో డోంట్ గో ఫర్ ఆఫర్స్, గో ఫర్ ది స్టాఫ్ ఎక్స్పీరియన్స్ కానీ, స్టాఫ్ రికమెండేషన్స్ చూసుకొని చేయండి. కానీ డోంట్ గో ఫర్ జస్ట్ ఫర్ ఆఫర్స్ అని చూడకుండా స్టాఫ్ ఎలా ఉంది, వాళ్ళ సంస్థ ఎప్పటి నుంచి స్థాపించారు, వాళ్ళ రికగ్నిషన్స్ ఏమి, సర్టిఫికేషన్స్ ఏమున్నాయి, వాళ్ళ సర్జరీస్ రికార్డ్ ఎలా ఉన్నాయి, వాళ్ళ సక్సెస్ రేషియో ఎలా ఉంది, అది చూసుకొని వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఇక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మనకి రిజల్ట్ రావడానికి 1 year పడుతుంది ఆల్మోస్ట్. సో ఈ లోపల మనం రాంగ్ సెంటర్కి వెళ్ళాము, మన సర్జరీ అంతా తప్పుగా జరిగింది, రిజల్ట్ రాలేదని తెలుసుకోవడానికి చాలా టైం లేట్ పడుతుంది. చాలా ఈ లోపల చాలా లేట్ అయిపోద్ది.
అంటే మనం ఇక్కడ వీఆర్ స్పెండింగ్ టైమ్ అండ్ మనీ money, yes, both. You are investing money also and time also. By the time you realize you have been cheated or you've not got a good treatment another, it will be too late, because it will be by the end of 1 year you will realize that. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. సార్ నాకు ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ 23 years సార్. నాకు 18 years అప్పుడు టైఫాయిడ్ వచ్చిందండి. ఓకే. అప్పటి నుండి హెయిర్ ఫాల్ చాలా అయిందండి. ఆల్మోస్ట్ నా హెయిర్ హాఫ్ అయిపోయింది అప్పటి నుండి. జనరల్గా అమ్మా ఈ టైఫాయిడ్, మలేరియా, జాండీస్, చికెన్ గున్యా ఇట్లాంటి వాటితో ఆర్ ఎనీ ప్రొలాంగ్ ఇల్నెస్, కొంతమంది దీర్ఘకాలం ఇల్నెస్ గురవుతారు, లేదంటే సర్జరీస్, మేజర్ సర్జరీస్ అయినప్పుడు మనకి ఏంటంటే స్ట్రాంగ్ మెడికేషన్ పెడతారు ఫర్ లాంగ్ టైమ్, 2 months 6 months మెడికేషన్. సో ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సమ్ మెడిసిన్స్ ఇస్ హెయిర్ లాస్. స్ట్రెస్ వల్ల, మెడికేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్. సో దాంట్లో కంగారు పడడం ఏం లేదు. ఏజ్ కరెక్ట్గా అంటే ఈ రైట్ ఏజ్లో రైట్ టైంలో ఇఫ్ యూ అప్రోచ్ ఎ డాక్టర్, డర్మటాలజిస్ట్, అండ్ ఇఫ్ యూ స్టార్ట్ ట్రీట్మెంట్స్ యూ కెన్ ఈవెన్ అరెస్ట్ ఇట్ అండ్ యూ కెన్ మేక్ ఇట్ అండర్ కంట్రోల్. ఓకే, అంటే ఇప్పుడు ఈ చాలా మంది హైదరాబాద్లోనే తీసుకుంటే డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు, బీపీ వాళ్ళు ఉన్నారు, థైరాయిడ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు చేసుకోవాలి అనుకుంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి? మనం సర్జరీ ప్లాన్ చేసినప్పుడు డెఫినెట్లీ వీ హ్యావ్ ఎ ప్రోటోకాల్. సో ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఇఫ్ ఇట్స్ అ నోన్ కేస్ ఆఫ్ డయాబెటీస్ ఆర్ హైపర్టెన్సివ్ కేస్ ఆర్ న్యూరో ప్రాబ్లమ్ ఉందనుకోండి, డెఫినెట్గా వీల్ ఆస్క్ టు గెట్ అ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద సూపర్ స్పెషల్ సర్జన్, కన్సర్న్ డాక్టర్, కార్డియాలజిస్ట్ నుంచి కానీ లేకపోతే న్యూరో సర్జన్ నుంచి కానీ, అంటే రెస్పెక్టివ్గా వాళ్ళ ప్రాబ్లమ్ ఉంది. అండ్ ఇఫ్ ద డయాబెటీస్ ఆర్ థైరాయిడ్ కానీ హైపర్ టెన్షన్, ఇఫ్ దే ఆర్ అండర్ చెక్, అండర్ కంట్రోల్, then we can do the surgery, and even after surgery also they should see that it is under check. Okay. So those people who are having these medical conditions also can undergo surgery, but provided it is all under check. అంటే ఫస్ట్ అన్ని చెక్ చేసుకొని అని నార్మల్గా ఉన్నాయి అంటే ఒకవేళ అవసరం పడితే ఆ స్పెషలైజేషన్ డాక్టర్తో మనం క్లియరెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని సర్జరీకి వెళ్తాం. అందుకే నైస్. మరో కాలర్ కర్నూలు నుంచి ప్రవీణ్ కాల్ చేశారు. ప్రవీణ్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో ప్రవీణ్ గారు చెప్పండి. అదే నాకు 25 సార్ ఏజ్, మామూలుగా వైట్ హెయిర్ వస్తుంది. ఓకే. వైట్ హెయిర్ ఇంతకుముందు కూడా మనకు కాలర్ వైట్ హెయిర్ ఉంటాడు. వైట్ హెయిర్ ఇప్పుడు చాలా మటుకి వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా, స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది. వైట్ హెయిర్ ఏంటంటే ఇఫ్ యూ అప్రోచ్, ఇట్స్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అండి. మెడికేషన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ట్రీట్మెంట్స్ వచ్చాయి ఇప్పుడు. దానివల్ల ఏంటంటే కొంతవరకు అరకట్టవచ్చు, ఇంకా దాన్ని ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా కొంచెం మనం కంట్రోల్ చేయగలుగుతాం. కానీ కంప్లీట్గా అంటే కొంచెం టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి చాలా మంది దూర ప్రాంతాల వాళ్ళు ఉంటారు, మీ దగ్గరికి రాలేకపోతారు. అలాంటి వారు ఎలా అప్రోచ్ కావాలి మిమ్మల్ని? Now since traveling is banned and social gathering లేదు కాబట్టి వీఆర్ డూయింగ్ ఆన్లైన్ కన్సల్టేషన్స్, వీడియో కన్సల్టేషన్ చేస్తున్నాం. సో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వీ కెన్ డూ వీడియో కన్సల్టేషన్. క్లయింట్ తన ఇంట్లోనే కంఫర్ట్లోనే, డాక్టర్ గారు ఎవ్రీబడి సేఫ్గా జోన్లోనే వీ డూ వీడియో కన్సల్టేషన్స్. వీడియో కన్సల్టేషన్ ద్వారా మొత్తం సమస్యలు అడిగి తెలుసుకొని మనము కావాల్సిన కన్సల్టేషన్ ఫామ్స్ ఇవన్నీ ఫార్వర్డ్ చేస్తాము. క్లయింట్ ఫామ్ ఫిల్అప్ చేసి పంపించాక విల్ డూ ద కన్సల్టేషన్ అండ్ విల్ సజెస్ట్ వాట్ బెస్ట్ రెమెడీ ఫర్ హిమ్. And we can suggest all precautions and surgery ki preparation kuda, investigations anni we can guide him through online. Okay. And then he can come prepared with all the investigations done for the surgery. అంటే కరెక్ట్గా సర్జరీ చేసుకున్న రోజు రావచ్చు. ఎందుకంటే ఆన్లైన్ కూడా చేసి మొత్తం వీడియో కన్సల్టేషన్ కాబట్టి ఇట్స్ 1-to-1 ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ ఇట్స్ ఆన్ వర్చువల్ వరల్డ్, బట్ ఇట్స్ 1-to-1. సో యూ కెన్ హ్యావ్ కంఫర్ట్ అండ్ యూ కెన్ డిస్కస్ ఆల్ ద ప్రాబ్లమ్స్. అండ్ దెన్ డాక్టర్ గారు కూడా అవగాహన వస్తుంది, ఐడియా వస్తుంది మీ హెయిర్ లాస్ ఎలా ఉంది, ఎలా ప్యాచ్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలనేది. అండ్ ఫోటోగ్రాఫ్స్ కూడా మనం ఆన్లైన్లో ద్వారా తెప్పించుకొని వీ ప్లాన్ ఎవ్రీథింగ్. ఒకవేళ అంతగా ఒకసారి కలవాలనుకుంటే యూ కెన్ కమ్ అండ్ మీటప్ ప్రయర్ టు సర్జరీ ఇఫ్ ఇట్స్ పాసిబుల్. అదర్వైజ్ వీ కెన్ డైరెక్ట్లీ మీటప్ ఆన్ సర్జరీ ప్రొవైడెడ్ వీ ఫుల్ఫిల్ ఆల్ ద క్రైటీరియాస్. రైట్. మరో కాలర్ అనంతపురం నుంచి సాయి కుమార్ కాల్ చేశారు. సాయి కుమార్ గారు. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సాయి కుమార్ గారు చెప్పండి. సాయి కుమార్ చెప్పండి. ఏజ్ 25 సార్. ఓకే. అది జెల్ పట్టించుకున్నాను సార్, ఒకటి సెట్ జెల్. సో అప్పటి నుంచి హెయిర్ ఫాల్ అవుతుంది సార్. ఇది జనరల్లీ ఈ ఏజ్ గ్రూప్లో ఈ ప్రాబ్లమ్స్ కొన్ని ఫేస్ చేసాము. వీ హ్యావ్ సీన్ సచ్ కేసెస్ వేర్ పీపుల్ అంటే చాలామంది పార్లర్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు, కెమికల్ ట్రీట్మెంట్స్. సో ఆ టైంలో ఆ క్రేజ్ ఉంటుంది, ఆ టైంలో చేసుకుంటారు. సో రిప్రికాషన్స్ మనకు అర్థం అవుతుంది, లేటర్ ఆన్లో మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ తెలియదు. సో ఈ కొన్ని కెమికల్ ట్రీట్మెంట్స్ వల్ల దాని అంటే మనకి హెయిర్లో పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది,
లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేది బాగుండవు. సో అలాంటప్పుడు ఐ సజెస్ట్ నాట్ టు గో ఫర్ ఎనీ సచ్ క్లినికల్ ట్రీట్మెంట్స్ ఆర్ ఎనీ పార్లర్ ట్రీట్మెంట్స్ వితౌట్ ఎనీ నోయింగ్ ప్రాపర్ ఐడియా అబౌట్ వాట్ ద ప్రొసీజర్ ఈజ్ అండ్ దాని కాన్సిక్వెన్స్ ఎలా ఉంటుంది. సో ఈ కెమికల్ ట్రీట్మెంట్ ద్వారా కూడా కొంతమందికి హెయిర్ లాస్ అవ్వడం, రూట్స్ డ్యామేజ్ అవ్వడం చాలా ఉంటుంది. సో టైమ్లీ ఒక కన్సల్ట్ అవుతే కనుక మనం దాన్ని ట్రీట్మెంట్ ద్వారా కంట్రోల్ చేయగలుగుతాం. ఓకే, మరో కాలర్ హైదరాబాద్ నుంచి వెంకట్ కాల్ చేశారు. వెంకట్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం వెంకట్ గారు, చెప్పండి. అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి వెంకట్ గారు. నా ఏజ్ 55 years అండి. సార్, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను. ఓకే. ఇది ఇది దట్ ఏజ్ ఈజ్ ఓకే, అంటే దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే సార్ ఇప్పుడు చేయించుకోవచ్చా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్? at your age bracket, what I would suggest is, if it's professionally required or else something to do with your looks, definitely, unless it's not required, we don't encourage. If it's professionally required, definitely. At your age also 55 lo kuda cheyinchukochu. We have done even close to 60 also. But కొన్ని పారామీటర్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ఇన్వెస్టిగేషన్స్లో కొన్ని పారామీటర్స్ ఎక్కువ ఉంటాయి. తరోగా ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్, విల్ హ్యావ్ అన్ అనస్థిస్ట్ ఆల్సో ఆన్ స్టాండ్ బై అండ్ దెన్ వీ కెన్ అండర్గో ద ప్రొసీజర్. ఓకే, అంటే చాలా మందికి హెయిర్ లాస్ అవుతుంది. చిన్నపిల్లల నుంచి ఆడ మగ అందరికి కూడా హెయిర్ లాస్ ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. మేబీ పొల్యూషన్ వల్ల, స్ట్రెస్ వల్ల. ఆ హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? మెయిన్లీ కోవిడ్ వల్ల నష్టాలున్న ఒక లాభం ఏంటంటే, వీఆర్ మోర్ కన్ఫైన్ టు హోమ్, వీఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ విత్ ఫ్యామిలీ, టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. ఒకప్పుడు అంత బిజీ లైఫ్ షెడ్యూల్లో ఫుడ్ గురించి మనం ఎప్పుడు డైట్ గురించి పట్టించుకోలేదు, రెస్ట్ సరిగ్గా లేదు, స్ట్రెస్ ఎక్కువ ఉండే, పర్సనల్ స్ట్రెస్, ప్రొఫెషనల్ స్ట్రెస్, దానివల్ల లాస్ ఎక్కువ ఉండేది, హెయిర్ లాస్ కానీ. ఎందుకంటే ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ హ్యావ్ అన్ ఇంపాక్ట్. హెల్త్ ఇష్యూస్ కానీ, టైంకి భోజనం చేయకపోవడం, స్ట్రెస్ ఆఫ్ ప్రొఫెషనల్ స్ట్రెస్ కానీ, పర్సనల్ స్ట్రెస్, మానిటరీ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్, దిస్ ఆల్ లీడ్ టు హెయిర్ లాస్. అండ్ కంబైన్డ్ విత్ హెరిడిటరీ ఉందనుకోండి, అది ఇంకా ఇదవుతుంది అనమాట, అగ్రివేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే వాట్ ఐ సజెస్ట్, ఆల్వేస్ ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ప్రయారిటీస్, హ్యావ్ ఎ గుడ్ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ గుడ్ రెస్ట్. అండ్ స్ట్రెస్ అన్నది డెఫినెట్లీ స్ట్రెస్ లేకుండా కష్టం. ప్రతి ఫీల్డ్లో, ప్రతి ఆస్పెక్ట్స్లో స్ట్రెస్ ఉంది. బట్ ట్రై టు మినిమైజ్ ఇట్. ఎంతగానో మనం చేయగలిగితే అంతవరకు చేసి, మిగతాది అంటే మరీ ఓవర్ స్ట్రెస్ తీసుకోకుండా మినిమల్ చేసుకుని, ఒక డైట్, ఒక మంచి లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్ మినిమం, అంటే మ్యాక్సిమం ఎంత చేయగలిగితే అంత స్ట్రెస్ని మినిమల్ చేసి పెట్టుకుంటే డెఫినెట్లీ వీ క్యాన్ కంట్రోల్ ఇట్. అండ్ స్పెషలీ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ హెరిడిటరీ ఇష్యూ, వంశపరంగా ఉన్న వారు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఓకే, అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేస్తారు, ఎవరికి చేస్తారు, లేటెస్ట్ టెక్నాలజీస్ ఏ విధంగా ఉన్నాయి, బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా ఉంటుంది, తదితర వివరాలు చక్కగా వివరించారు డాక్టర్ శైలేందర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.